ఈ సంఘ జీవితంలో గానీ, లోకంలో గానీ మనం ఎలా ఉండాలి అంటే చాలా నమ్మకంగా ఉండాలి. మనకి అప్పజెప్పినటువంటి ఆ పని ఏం చేయాలి? నమ్మకంగా అంటే మరణం వరకు మనం ఏం చేయాలంటే ఆ యొక్క పనిని నమ్మకంగా చేసుకుంటూ రావాలి. మనం అపనమ్మకంగా ఉన్నామనుకోండి, అందుకే దేవుడేమన్నాడంటే ప్రకటన గ్రంథంలో తీయొద్దు గానీ, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే మరణం వరకు ఏముండాలంట? నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడేం చేస్తాడు? కిరీటాల్లో చాలా రకాలున్నాయండి. ఈ లోకంలో రాజులు పెట్టుకునే కిరీటాలు వేరు. ఇప్పుడు మనం మొన్న చూసుకున్నట్లయితే క్వీన్ ఎలిజబెత్ తెలుసు కదా మీకు, ఇంగ్లాండ్ రాణి. అంటే ఆమె పెట్టుకునే కిరీటం చాలా ఖరీదైంది. అంతకంటే ఇంకా ఎక్కువ ఖరీదైన కిరీటాలు దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఆ కిరీటాన్ని మనకు పెడతాడు. ఎప్పుడది? నమ్మకంగా ఉన్నప్పుడు. నమ్మకంగా ఉండు నువ్వు. నేను నీకు మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తా. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనకేం కావాలి? నమ్మకం. మనం గుణవతి అయిన